Hello everyone. Already సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ వెబ్ టెక్నాలజీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి వెళ్ళి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వీడియోస్ లింక్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్. నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి అన్న టఫ్ అన్న సిలబస్ సబ్జెక్ట్ అని. బట్ అలా ఏం లేదు. బ్లాక్ డయాగ్రామ్స్ నీట్గా థియరీ ప్రిపేర్ అయితే మీకు అయిపోతుంది, కోడింగ్ ఏమి ఉండదు కదా. సో అంత ఇబ్బంది పడొద్దు. జస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత మైక్రో ప్రాసెసర్లు, బ్లాక్ డయాగ్రామ్స్ కానీ, ఇప్పుడు యూనిట్ 1 రిలేటెడ్గా కంప్యూటర్ ఆర్గనైజేషన్లో కానీ మెమరీ ఆర్గనైజేషన్, ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా మీకు జస్ట్ బాగుంటుంది. బట్ సిలబస్ లెందీగా ఉండొచ్చు, ఐ అగ్రీ. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ యూనిట్ 16 మార్క్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్ యూనిట్స్ 26 మార్క్స్, ఫిఫ్త్ యూనిట్ కూడా 16 మార్క్స్కి వస్తుంది. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లెట్ మీ హ్యావ్ అ స్మాల్ అప్డేట్ టు యూ. సో డిస్క్రిప్షన్లో బిఎస్డివిపి అకాడమీ వెబ్సైట్ లింక్ ఇస్తా, వెళ్ళి మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా 3 లైన్స్ బ్లూ కలర్వి, అవి క్లిక్ చేస్తే ఆల్ కోర్సెస్ ఉంటుంది. అవి క్లిక్ చేసి మీరు కిందకి స్క్రోల్ చేస్తే డిప్లొమా C23 స్టడీ మెటీరియల్స్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు డిప్లొమా C23 స్టడీ మెటీరియల్స్ కనిపిస్తుంది. మీరు 4th సెమిస్టర్ కాబట్టి 4th సెమిస్టర్ క్లిక్ చేస్తే మీకు ఈసీఈ, సిఎస్సి అన్నీ కనిపిస్తుంది. సిఎస్సి కాబట్టి సిఎస్సి మీద క్లిక్ చేసి వీ డీటెయిల్స్ అండ్ బై నో మీద క్లిక్ చేసి మీరు 299 రూపీస్ పర్చేస్ చేసుకున్నట్టయితే మీకు సిఎంఈ 4th సెమిస్టర్ మెటీరియల్స్ అన్నీ కూడా మీకైతే కనిపిస్తాయి. సాఫ్ట్ కాపీస్ ఉంటాయి. డిప్లొమా స్టడీ మెటీరియల్స్ 4th సెమిస్టర్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు కాంటెంట్ ఉంటుంది. దాంతోపాటు ఎస్పెషల్లీ 3 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఆన్సర్స్ ఉంటాయి. అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. బట్ ఆన్సర్స్ అయితే ఉండవు 10 మార్క్స్కి. నోట్ దిస్ పాయింట్, ఓకే. సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం వెళ్దాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి బై చేయవచ్చు. యూనిట్ 1 16 మార్క్స్ ఆఫ్, అంటే లైక్ 2 షార్ట్స్ అండ్ 1 ఎస్సే వస్తుంది. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 1.4, డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ సింపుల్ అక్యుములేటర్ బేస్డ్ సిపియు అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్ ఆఫ్ ఈచ్ యూనిట్. అందులో మీరు ఏదైతే బ్లాక్ డయాగ్రామ్లో చూసిన ప్రతి యూనిట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సింపుల్ అక్యుములేటర్ బేస్డ్ సిపియు చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ 1.1, డ్రా ది ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్ ఆఫ్ ఈచ్ యూనిట్. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఫ్లిన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఏదైతే ఉందో, సింగిల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీము, సింగిల్ డేటా స్ట్రీమ్, ఎస్ఐఎస్డి, ఎస్ఐఎండి, ఎంఐఎస్డి, ఎంఐఎండి, ఈ ఏవైతే క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయో వాటి కోసం బ్రీఫ్గా మీకు ఎంత అర్థమైతే అంత ప్రతి ఒక్క క్లాసిఫికేషన్ కూడా మీ ఎస్ఏలో అడిగితే అడగవచ్చు, మీకు ప్రిపేర్ అవ్వండి. బట్ 1.1 అండ్ 1.4 ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఈ పర్టికులర్ యూనిట్కి, ఓకే. షార్ట్స్ చూస్తాం. షార్ట్స్లో మీకు ఏం అడిగే స్కోప్ ఉంటుందంటే, మీకు ఇందులో డెఫినేషన్స్ ఉన్నాయి. అదేంటి అంటే 1.7 చూడండి, ఇన్స్ట్రక్షన్ సైకిల్, ఫెచ్ సైకిల్, ఎగ్జిక్యూషన్ సైకిల్ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. తర్వాత స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, అది ఒక డెఫినేషన్ సింపుల్గా ఉంటుంది, మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు. అక్యుములేటర్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏంటి, రిజిస్టర్ అంటే ఏంటి, వాటి యొక్క డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వండి, ఓకే. 16 మార్క్స్కి సరిపోతుంది. అలానే 5th యూనిట్ కూడా మీకు 16 మార్క్స్కే ఉంటుంది కాబట్టి చాలా సింపుల్ యూనిట్, చిన్నదే ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ ఎస్సేస్ ఏంటి అంటే మీకు 2 ఇంపార్టెంట్ ఎస్సేస్ ఉంటాయి. అందులో ఫస్ట్ది 5.6, పిన్ డయాగ్రామ్ 8086 మైక్రో ప్రాసెసర్ అండ్ డిస్క్రైబ్ ది పిన్స్ అండ్ సిగ్నల్స్ ఆఫ్ 8086 అని ఉంది కదా, అవన్నీ పక్కన పెట్టండి. 8086 పిన్ డయాగ్రామ్ 40 పిన్ డయాగ్రామ్ ఉంటుంది. ఆ 40 పిన్ డయాగ్రామ్ నీట్గా వేసి ప్రతి దానికి లేబులింగ్ చేసి ఆ తర్వాత మీరు ఏవైతే 40 పిన్స్ మీరు చూపించారో ఆ 40 పిన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అదే పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్ ఎక్స్ప్లెనేషన్, డైరెక్ట్ 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్. అలానే 5.7, ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్ అండ్ డిస్క్రైబ్ ది ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్ ఇన్ 8086. పైన ఎలా అయితే 40 పిన్ 8086 మైక్రో ప్రాసెసర్ డయాగ్రామ్ వేశారో, కిందన అలానే 8086 యొక్క మైక్రో ప్రాసెసర్ యొక్క ఫంక్షనల్ డయాగ్రామ్, లోపల ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్క యూనిట్ ఉంటుంది. మెమరీ యూనిట్, ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్, ఆర్గనైజేషన్ యూనిట్స్, అలా చాలా యూనిట్స్ ఉంటాయి అందులో, ఓకే. తర్వాత ఇంటరప్ట్స్ యూనిట్స్, ఇవన్నిటి కోసం మీరు ప్రతి యూనిట్ని మీరు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి. అది ఇంపార్టెంట్. 5.6 అండ్ 5.7 వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే డిఫరెన్స్ బిట్వీన్ సిఐఎస్సి కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్, అలానే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్, ఓకే. 5.4, డిఫరెన్స్ బిట్వీన్ సిస్క్ అండ్ రిస్క్. మీరు ఇక్కడ ఒక ఆశ్చర్య విషయం ఏంటి అంటే, రిస్క్ అండ్ సిస్క్ ఏవైతే అలా ప్రొనౌన్స్ చేస్తున్నాను, బట్ సిఐఎస్సి అండ్ ఆర్ఐఎస్సి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ టేబుల్ చదవండి. ఆ డిఫరెన్స్ టేబుల్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 8 పాయింట్స్. అంటే ఆర్ఐఎస్సికి 8 పాయింట్స్, సిఐఎస్సికి 8 పాయింట్స్ చదువుకున్నట్టయితే అది డిఫరెన్స్ టేబుల్ మీకు ఎస్ఐలో అడిగితే
దట్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ యూ. సో మీరు 8 పాయింట్స్ చదివారు కాబట్టి ఎస్ఏలో మంచిగా మీకు మార్క్స్ పడతాయి. అదే 2-3 పాయింట్స్ చదివి షార్ట్ క్వశ్చన్ కింద మీరు అడుగుతారని ఎక్స్పెక్ట్ చేసి అది ఎస్ఏ కింద అడిగితే మీరే దెబ్బ తినేస్తారు. కాబట్టి ఆర్ఐఎస్సికి సిఐఎస్సికి 8 పాయింట్స్ చదువుకోండి. అది ఎస్ఐలో అడిగిన డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ఐఎస్సి సిఐఎస్సి షార్ట్లో అడిగినా రాయొచ్చు. అండ్ ఇంకొక స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే కొన్నిసార్లు ఫీచర్స్ ఆఫ్ ఆర్ఐఎస్సి అండ్ సిఐఎస్సి అని అడుగుతారు. అప్పుడు కూడా మీరు డిఫరెన్స్ టేబుల్లో ఏదైతే మీరు చూసారో అదే కదా ఫీచర్స్ అవుతాయి. ఆ ఫీచర్స్ని మీరు షార్ట్ క్వశ్చన్కి రాయొచ్చు. ఒక క్వశ్చన్ 8 పాయింట్స్ చదవడం వల్ల మెనీ వేస్లో మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, సో అందుకే నేను చెప్పాను. ఓకే, తర్వాత ఫీచర్స్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్. 8086 మైక్రోప్రాసెసర్ యొక్క ఫీచర్స్ కూడా ఖచ్చితంగా మీరు చదవాలి. ఓకే, అండ్ దెన్ వచ్చేసినప్పటికీ మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి, మీకు టైం ఉంటే ఇంకొక డెఫినేషన్ టేబుల్ ఉంటుంది, డిఫరెన్స్ టేబుల్. అదే మీకు 8086, 80286, 80386, 80486 యొక్క డిఫరెన్స్ టేబుల్ ఉంటుంది. ప్రిపేర్ అయితే అవ్వచ్చు. అన్ని డిఫరెన్స్ టేబుల్లే, 3 డిఫరెన్స్ టేబుల్లు, 2 ఇంపార్టెంట్ ఎస్ఐస్. అవే మీకు ఈ లెసన్ ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ యూనిట్ చూద్దాం. సెకండ్ యూనిట్ 26 మార్క్స్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ రిప్రజెంటేషన్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్ అని చెప్పుకుంది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఇది మీకు చాలాసార్లు అడిగాడు. 2.2 డిఫైన్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ అండ్ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్స్. మీకు అది ఎక్స్ప్లెనేషన్లో భాగంగా అడిగే స్కోప్ ఉన్నది. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ రిప్రజెంటేషన్ అని, తర్వాత ఫిక్స్డ్ పాయింట్ నెంబర్ రిప్రజెంటేషన్ విత్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎస్ఏ క్వశ్చన్లో అడిగే స్కోప్ ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, తర్వాత 2.7 డిఫైన్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ అండ్ లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ విత్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి మీకు ఎస్ఏ క్వశ్చన్ అడుగుతాడు. అండ్ షార్ట్ ఫార్మాట్లో కూడా షార్ట్ క్వశ్చన్ కూడా డిఫైన్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ అని అడగవచ్చు. సో ఎనీథింగ్ పాసిబిలిటీ ఉంటుంది. సో 2.7 చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఎస్ఏకి అడుగుతారు. 0 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్, 1 అడ్రస్ ఇన్స్ట్రక్షన్, 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్, 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీరు ఎస్ఏ రాయాలి. అది 2.7 సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ అవుతుంది. ఓకే, 2.9 లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ అడ్రసింగ్ మోడ్స్. డైరెక్ట్ అడ్రసింగ్, ఇండైరెక్ట్ అడ్రసింగ్, రిజిస్టర్డ్ అడ్రసింగ్, ఇవన్నీ ఉంటాయి కదా, అవి లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ అడ్రసింగ్ మోడ్స్ని. చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అవుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే ఇక్కడ చాలా ఎడిషన్లు, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఇదంతా కూడా మీకు కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో మీకు ఏమంటారు, బైనరీ నెంబర్ని ఇచ్చి ఆ బైనరీ నెంబర్ని మీరు కన్వర్ట్ చేయండి అని చెప్పి ఫార్మాట్లో ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ చూపించమని కూడా అడిగాడు. సో అవి కూడా ఒకసారి మీరు పీక్యూపీస్ నుంచి వెళ్ళి చెక్ చేయండి ఎలాంటి టైప్ ఆఫ్ న్యూమరికల్స్ ఇచ్చారని. న్యూమరికల్స్ అనకూడదు, బట్ అలాంటి టైప్. ఓకే, సో థియరీ కాకుండా అలా. ఓకే, ఇందులో ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసినప్పటికీ 2.10 ఎడిషన్ ఆపరేషన్, సపరేషన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఉంది కదా, ఫిక్స్డ్ పాయింట్ ఆపరేషన్ విత్ న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 2.11 ఫిక్స్డ్ పాయింట్ ఎడిషన్, సప్రాక్షన్ ఆపరేషన్స్ విత్ ఫ్లో చార్ట్. ఓకే, ఇక్కడ వరకు చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఫిక్స్డ్ పాయింట్ ఇవి చదువుకోవడానికి ట్రై చేయండి. అలానే 2.16 ఫ్లోటింగ్ పాయింట్ ఎడిషన్, సప్రాక్షన్ ఆపరేషన్స్ విత్ ఫ్లో చార్ట్. నేను మళ్ళీ రీరివైజ్ చేస్తాను, మీకు ఇక్కడ చెప్తాను ఒకసారి. అదేంటి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ 2.2, దెన్ 2.7 సెకండ్ది, థర్డ్ది 2.9, తర్వాత ఫోర్త్ది 2.11 అండ్ ఫిఫ్త్ది 2.16. ఫస్ట్ ఇంపార్టెంట్, మీకు టైం ఉంటే 2.10 ప్రిపేర్ అవ్వండి. ఇవి ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. షార్ట్స్ విషయానికి వస్తే ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ అంటే ఏంటి డెఫినేషను, తర్వాత ఆప్కోడ్ అంటే ఏంటి, ఆపరాండ్ అంటే ఏంటి. ఓకే, తర్వాత వచ్చేసినప్పటికీ లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్రసింగ్ మోడ్స్ మీకు అడగొచ్చు. ఓకే, అండ్ దెన్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, మీరు ఫ్లోటింగ్ పాయింట్ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్నే చూస్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి, అలానే సేమ్ అప్లికబుల్ ఫర్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. సో ఇలా షార్ట్స్ మనకి అడిగే స్కోప్ ఉంది, ప్రిపేర్ అవ్వండి. థర్డ్ యూనిట్ మెమరీ ఆర్గనైజేషన్. మెమరీ ఆర్గనైజేషన్లో మనకి టోటల్గా డిస్క్రైబ్ టైప్స్ ఆఫ్ మెమరీస్, డిఫరెన్స్ బిట్వీన్ ర్యామ్ అండ్ క్యామ్, అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ మల్టీ లెవెల్ క్యాచ్ ఆర్గనైజేషన్స్. ఓకే, ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్లా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇందులో 2 ఎస్ఎస్ వస్తాయి కదా, సెకండ్, థర్డ్, ఫోర్త్ యూనిట్స్ అన్నీ కూడా 2 ఎస్ఎస్ వస్తాయి. అవి ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ చెప్తాను 3.9 ఎక్స్ప్లెయిన్ వర్చువల్ అడ్రస్ అండ్ ఫిజికల్ అడ్రస్ ఆర్గనైజేషన్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు దానికి ఎక్కువ శ్రద్ధ ఇచ్చి మీరు ప్రిపేర్ అవ్వాల్సిందిగా చెప్తున్నాను.
ఆ తర్వాత 3.5 చాలా ఇంపార్టెంట్. స్టేట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేరియస్ మెమరీ డివైస్ క్యారెక్టరిస్టిక్స్, యాక్సెస్ టైము, యాక్సెస్ రేటు, ఆల్టరబిలిటీ, పర్మనెన్స్ ఆఫ్ స్టోరేజ్, సైకిల్ టైము. ఈ ఏదైతే 3.5 ఉందో చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ మెమరీ హైరార్కీ ఇన్ అ కంప్యూటర్ ఇన్ డీటెయిల్ 3.5. సో 3.4, 3.5, 3.9 వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ మనకి ఇంకా ఇంపార్టెంట్ ఇంకొకటి క్యాచీ మెమరీ ఆర్గనైజేషన్ ఇంకొకటి ఉంది 3.11. సో మళ్ళీ చెప్తున్నా 3.4, 3.5, దెన్ 3.9, 3.11. సో ఇవి మీకు చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఈ పర్టికులర్ యూనిట్ నుంచి. ఓకే, తర్వాత మెయిన్ అండ్ ఆక్సిలరీ మెమరీ యొక్క డిఫరెన్స్, ఓకే, మెమరీ హైరార్కీ యొక్క నీడ్ ఏంటి, ఓకే, జస్ట్ షార్ట్స్ కోసం చెప్తున్నాను. ర్యామ్ అండ్ క్యామ్కి డిఫరెన్స్ ఏంటి, ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ మెమరీ ఇంటర్లీవింగ్, ఇవి ప్రిపేర్ అవ్వండి షార్ట్స్ కోసం. 4th యూనిట్ ఐఓ ఆర్గనైజేషన్. ఓకే, ఇందులో 4.10 ఎక్స్ప్లెయిన్ డిఎంఏ కంట్రోల్డ్ ట్రాన్స్ఫర్, వెరీ ఇంపార్టెంట్. తర్వాత 4.11 ఎక్స్ప్లెయిన్ ప్రయారిటీ ఇంటరప్ట్, పోలింగ్ అండ్ డైసీ చైనింగ్ ప్రయారిటీ, చాలా ఇంపార్టెంట్. ఆ రెండు ప్రిపేర్ అవ్వండి, 4.10, 4.11. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 4.7 ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే ఇది. ఓకే, హ్యాండ్ షేకింగ్ ప్రొసీజర్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. అండ్ అలానే ఇంకొకటి ఉంటుంది ప్రోబ్ కోసం, జస్ట్ మినిట్. అంతే, హ్యాండ్ షేకింగ్ ప్రొసీజర్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ ఇంకా ఇంటరప్ట్ ఇనిషియేటెడ్ ఐఓ అని ఉంది కదా, అది నేను మళ్ళీ చెప్తున్నాను. ఎస్ఎస్ చూడండి, ఇందులో ఫస్ట్ది 4.7, దెన్ 4.9, 4.10, 4.11, టోటల్ 4 ఎస్ఎస్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఓకే, షార్ట్స్ విషయానికి వస్తే 4.1, 4.2, 4.3, 4.5 ఇవి మీకు షార్ట్స్ కింద మ్యాక్సిమం యూజ్ అవుతాయి. సో ఇవి ఇంపార్టెంట్ ఎస్సేస్ అండ్ షార్ట్స్. చెప్పిన విధంగా చదువుకోండి, ఎన్ని యూనిట్స్ అయితే అన్ని యూనిట్స్ చదువుకోండి, ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని క్వశ్చన్స్ చదువుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్.